రైట్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కాకర్లా క్లాసెస్. సో మనం లాస్ట్ క్లాస్లో స్వదేశీ ఉద్యమం, వందే మాతరం మూమెంట్, స్వదేశీ మూమెంట్ వరకు మనం డిస్కస్ చేసాము. స్వదేశీ పాజిటివ్ రిజల్ట్స్ ఆఫ్ ద స్వదేశీ మూమెంట్ అండ్ నెగటివ్ రిజల్ట్స్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ ఉంటాయి. దాంట్లో నేను ఒకటి మీకు పాజిటివ్ రిజల్ట్ ఏంటో చెప్పాను. 1909 మింటో మార్లే సంస్కరణలు వస్తాయి. అది పాజిటివ్ రిఫార్మ్, అది పాజిటివ్ రిజల్ట్ ఆఫ్ ద వందే మాతరం మూమెంట్. నెగటివ్ వచ్చేసి society has been polarized because of the Vande Mataram movement. Because in 1909, according to the Minto Morley reforms, for the first time Muslims were granted separate religious electorates, communal electorates అనేటివి గ్రాంట్ చేశారు. ఓకే, అదొక నెగటివ్. ఆ ముస్లింలకు ఇచ్చిన ప్రత్యేకమైన నియోజకవర్గాలు, దాని సబ్జెక్ట్ ఏంటి, అసలు ఆ సబ్జెక్ట్ అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని తర్వాత 1911లో జార్జ్ V కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ కమ్స్ టు ఇండియా. దానివల్ల కూడా రిజల్ట్స్ వచ్చాయని చెప్పాను. అక్కడి వరకు మీకు డిస్కస్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ 1914 ఏదైతే ఉందో, ఈ 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. 1914 బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 1. 1914 బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 1 బిట్వీన్ allied powers and between central powers. బిట్వీన్ అలైడ్ పవర్స్ అండ్ సెంట్రల్ పవర్స్. అలైడ్ పవర్స్లో వచ్చేసి మనకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్. సెంట్రల్ పవర్స్లో వచ్చేసి జర్మనీ అండ్ టర్కీ. జర్మనీ అండ్ ఇన్ దిస్ వరల్డ్ వార్ 1, when World War 1 starts in India, what is the stand of Gandhi? గాంధీ యొక్క స్టాండ్ ఏంటి? గాంధీ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? అలైడ్ పవర్స్కి, సెంట్రల్ పవర్స్? గాంధీ సపోర్ట్స్ అలైడ్ పవర్స్. What is the stand of Annie Besant? Because Annie Besant is the leader at that time in the Indian national movement. Annie Besant supports central powers. This is the conflict between Gandhi and Annie Besant regarding the stand taken in the World War 1. Okay? And in this World War 1, England attacked Germany. England attacked Turkey. And Turkey at that point of time was ruled by Sultan of Turkey, and also the Caliph is the head. ఇస్లాం మతానికి సంబంధించిన ఖలీఫా ఆ ఉద్యమానికి అధిపతి, మొదటి ప్రపంచ యుద్ధానికి టర్కీకి అధిపతి. సుల్తాన్ ఫ్రమ్ ఒట్టమాన్ ఎంపైర్. అప్పుడు టర్కీని పరిపాలిస్తున్న రాజ్యం ఒట్టమాన్ సామ్రాజ్యం. ఇంగ్లాండ్ టర్కీని అటాక్ చేసింది, జర్మనీని అటాక్ చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. గాంధీ స్టాండ్ ఎప్పుడు బ్రిటిష్కే సపోర్ట్ చేస్తాడు, ఏ వరల్డ్ వార్ అయినా కూడా. Okay, and in the first world war, and after the first world war in 1915, Gandhi comes back to India. In 1915, Gandhi's visit to India after 22 years. In the same 1914, in the 1914, Tilak comes out from jail. Tilak is released from the jail. His imprisonment has been completed. Tilakకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. Tilak is in jail for 6 years. Understand? From 1908 to 1914. Understand? In jail, Tilak, after coming out, Tilak from the jail. Tilak 1914లో రిలీజ్ అయిపోయినాడు. 6 సంవత్సరాల జైలు శిక్ష. There is one V. Kirol, a British scholar, V. Kirol says Tilak is the father of unrest in India. Tilak is the father of unrest in India. అరాచకాలకు పితామహుడు తిలక్. అరాచకవాదం ఇదంతా. తిలక్ అంటేనే అరాచకాలు చేస్తాడు. మరి అంత గొప్పగా అరాచకాలు చేసేవాడు, అల్లరి సృష్టించేవాడు, ఒక టెర్రర్ క్రియేట్ చేసే తిలక్ జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మోడరేట్ లాగా మారిపోతాడు. అండ్ ఎక్స్ట్రీమిస్ట్ తిలక్ కన్వర్టెడ్ ఇంటూ మోడరేట్ తిలక్. అండర్స్టాండ్? తిలక్ జైల్లో నుంచి బయటికి రాగానే మేరా బాయ్ అని చెప్పి అందరూ ఆయన ఎత్తుకున్నారు. కానీ తిలక్ మొత్తం చల్లబడ్డాడు. ఇక అర్థమైందా? తిలక్ జైల్లో నుంచి బయటకు వచ్చి ఎంత అతివాదిలాగా ఉండేవాడు, మితవాదిలాగా మారతాడు. ఎంత మితవాదిలాగా మారతాడంటే మితవాదులు కూడా అంత మితంగా ఉండరు. ఈవెన్ ద మోడరేట్స్ are not that much moderate like Tilak, because Tilak wants a solution. Tilak wants the unity in the Congress. That's why he turned into moderate. In 1915,
గోపాలకృష్ణ గోఖలే, తిలక్కి బద్ధశత్రువు అయిన గోపాలకృష్ణ గోఖలే చనిపోయినాడు. ఈవెన్ ఫెరోజ్ షా మెహతా, ద లెజెండరీ లీడర్స్ ఇన్ ద ఐఎన్సి డైడ్. ఫిరోజ్ షా మెహతా, he also died. And after the death of Gokhale, Tilak is praising the Gokhale like he is a great soul. Tilak says Gopalakrishna Gokhale's soul is a very great soul. చాలా గొప్ప మనిషి అని చెప్పి పొగుడతాడు. చనిపోయిన తర్వాత ఇక పొగడాలి కదా సార్. ఎంతైనా గోఖలే కూడా లెజెండరీ లీడరే ఐఎన్సీలో, మోడరేట్ ఫేస్లో. ఇట్లా మార్పులు వస్తున్నాయి భారతదేశ రాజకీయాల్లో 1915. And in the 1916, there was Lucknow Pact, Lucknow session. This is the most important session in the INC, Lucknow session, 1916. In the Lucknow session, there are three important events happened. Three important events happened. Number one is reunion. Three important events happened. Reunion between moderates and extremists. విడిపోయిన మితవాదులు అతివాదులు వాళ్ళిద్దరూ కలిసిపోయారు. అదే ఇంపార్టెంట్. ఈ లక్నో సమావేశానికి అధ్యక్షుడు ఎవరు మరి? అధ్యక్షుడు ఏసీ మజుందార్. అండర్స్టాండ్? రీయూనియన్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రీయూనియన్? ఎవరు మీడియేటర్ బిట్వీన్ ద మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? దట్ ఈస్ యానీ బెసెంట్. Madam Annie Besant. She is the reason for the reunion. Okay. Second event which happened in this Lucknow session is Lucknow Pact is signed between Muslim League and INC. కాంగ్రెస్ పార్టీ ఇంకా ముస్లిం లీగ్ పార్టీ రెండు బద్ధ శత్రువులైన రెండు పార్టీలు ఈ లక్నో సమావేశంలో ఒకటైనాయి. ఇద్దరు చేతులు కలుపుకున్నారు. ఓకే, ఇద్దరు హగ్గులు ఇచ్చుకున్నారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనుకున్నారు. ఎందుకంటే ముస్లింలకు ఒక విషయం అర్థమైంది. ముస్లింలకు అర్థమైన విషయం ఏంటంటే కాంగ్రెస్తో కలిసి పోరాడితే కానీ బ్రిటిష్ వాళ్ళను తన్నలేము. అండర్స్టాండ్? బ్రిటిష్ వాడిని యుద్ధం చేయాలి, బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేయాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ముస్లింలకు నమ్మకం పోయింది, ముస్లిం లీగ్ పార్టీకి నమ్మకం పోయింది. ఎందుకు నమ్మకం పోయింది? ఎందుకంటే విడదీసిన బెంగాల్ రాష్ట్రాన్ని తిరిగి కలిపేస్తారు. వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ హ్యాస్ బీన్ రీయునైటెడ్ బై జార్జ్ ఫై, కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ జార్జ్ ఫై. నెంబర్ 3, అప్పుడు రీయునైటెడ్ అయినప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ ఎవరిని మోసపోయినట్టు మరి? ముస్లిం లీగ్ పార్టీ. బికాజ్ ఇన్ 1905 when Curzon promised the Muslim League Party that East Bengal becomes a separate state because of the upliftment of the Muslims, but Muslims now betrayed. ఇచ్చిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డామినేషన్ జరుగుతుంది, హిందువుల డామినేషన్ పెరుగుతుందని అర్థమైంది. ఐఎన్సీతో కలిసి పోరాడారు. దెన్ గాంధీ ఆల్సో కమ్స్ టు దిస్ సెషన్. గాంధీ అటెండెడ్ దిస్ సెషన్. గాంధీ భారతదేశానికి ఒక సంవత్సరం ముందు వచ్చాడు. ఈ సెషన్లో గాంధీ కూర్చుంటాడు, సైలెంట్గా ఉంటాడు. గాంధీ ఏం మాట్లాడు? గాంధీ వాజ్ ఇన్వైటెడ్ టు చంపారన్ బై ఎ రిచ్ ఫార్మర్. హిజ్ నేమ్ ఈజ్ రాజ్కుమార్ శుక్లా. గాంధీ వాజ్ ఇన్వైటెడ్ టు చంపారన్, బిహార్ బై ఎ రిచ్ ఫార్మర్ రాజ్కుమార్ శుక్లా. గాంధీ ఆ సమావేశంలో కూర్చున్నప్పుడు గాంధీ చాలా పాపులర్ సౌత్ ఆఫ్రికాలో అని అందరికీ దేశమంతా తెలుసు. గాంధీ అదే సమావేశానికి ఒక రిచ్ ఫార్మర్ రాజ్కుమార్ శుక్లా వస్తాడు. సో చంపారణ్లో ఒక సమస్య ఉంది సార్, ఆ సమస్యనే తీన్ కతియా సమస్య, ఆ తీన్ కతియా సమస్యకు వ్యతిరేకంగా పోరాడడం అని రిక్వెస్ట్ చేస్తాడు. సో గాంధీ 1917 he goes to Champaran. These are the 3 things happened here. Okay, and in 1917 and in the 1916 in the same year, AC Majumdar, okay, and in 1915 only INC session, SP Sinha president, he approved the Annie Besant and Tilak's home rule movement. Annie Besant and Tilak, Balagangadhar Tilak, both started home rule movement. Understand? Both started home rule movement. So next our topic is home rule movement.
So home rule movement in 1916 ఏప్రిల్ 1916 ఏప్రిల్లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది తిలక్. 1916 సెప్టెంబర్ దిస్ మూమెంట్ ఈస్ స్టార్టెడ్ బై యానీ బెసెంట్. మూమెంట్ ఈస్ స్టార్టెడ్ బై యానీ బెసెంట్. క్లియర్ గైస్? ఇద్దరు స్టార్ట్ చేస్తారు హోమ్ రూల్ ఉద్యమాన్ని, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1906 నుండి 1917 వరకు అంటే ఆల్మోస్ట్ ఇక 10 సంవత్సరాలు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఒక క్రైసిస్ అనేది ఉంది. ఐఎన్సీలో క్రైసిస్ ఉంది. ఈ క్రైసిస్ ఉన్నప్పుడు లీడర్షిప్ని వ్యవహరించింది ఎవరంటే యానీ బెసెంట్ ఈజ్ ద లీడర్. అండర్స్టాండ్ నౌ? దిస్ బోత్ స్టార్టెడ్ home rule movement. What is home rule movement? Home rule movement is a movement which was adopted from the Ireland. Home rule movement is a movement started from Ireland. It's a concept of Ireland. What is home rule? Home rule means nothing but Indian version of Swaraj. Self-rule. Self-rule within the British Empire. Self-rule within the British Raj. Okay? Swaraj is the self-rule within the British Raj. And home rule means autonomy to the Indians within the British Empire. Autonomy to the Indians within the British Empire. This is home rule. Already British granted home rule to Ireland. Already British granted home rule to Ireland, Scotland, New Zealand, Canada. These are all white colonies. ఇవన్నీ తెల్ల దేశాలు అంటాం. ఓకే, తెల్లవాళ్ళు పరిపాలిస్తున్న తెల్లవాళ్ళ దేశాలు. అవన్నిటిపైన బ్రిటిష్ వైఖరి చాలా లవ్ చూపిస్తుంది. బ్రిటిష్ ఈస్ షోయింగ్ దేర్ లవ్ టువర్డ్స్ ఆల్ ద వైట్ కాలనీస్. And British is showing racial discrimination towards the black colonies, India, Sri Lanka, Africa. These three countries were not granted the home rule movement. Home rule అంటే ఇండిపెండెన్స్ కాదు, స్వరాజ్ ఇచ్చేసింది వాళ్ళకు, కానీ ఇండియాకు మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు ఇండియా కూడా రావాలని ఆ దేశం ఏ దేశానికైతే హోమ్ రూల్ వచ్చేసిందో ఆ దేశం నుంచి వచ్చిన యానీ బెసెంట్ ఇక్కడ పోరాటం చేసింది. దట్స్ వై యానీ బెసెంట్స్ కాంట్రిబ్యూషన్ ఈస్ వెరీ వెరీ గుడ్. హోమ్ రూల్ మూమెంట్. యానీ బెసెంట్ started home rule league. Annie Besant's home rule league is active in Bombay, Madras. Tilak also started home rule league. సంస్థ స్టార్ట్ చేసినారు ఫండ్స్ కలెక్షన్ చేయడానికి. తిలక్స్ హోమ్ రూల్ మూమెంట్ ఈస్ very active in the rest of the Maharashtra, except Bombay. In the entire Maharashtra, Tilak is very powerful. But in the Bombay city, Annie Besant is very powerful. In rest of the Maharashtra and Karnataka, in these areas, Tilak is very powerful. Bombay, Madras, Delhi, UP, Andhra, Annie Besant is very powerful. ఓకే, ఎక్కడ ఎవరికి ఎక్కువగా నెట్వర్క్ ఉందో, ఎక్కడ ఎక్కువ ఎవరికి పాపులారిటీ ఉందో వాళ్ళక్కడ వాళ్ళ ఉద్యమాలను వాళ్ళ సంస్థలను స్టార్ట్ చేశారు. డిమాండ్ స్వరాజ్. అండ్ తిలక్ మెన్షన్స్ ఎ స్టేట్మెంట్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. తిలక్ ఏమంటాడు? స్వరాజ్యం నా జన్మ హక్కు, అది నేను సాధించి తీరుతాను. Swaraj is my birthright and I shall have it. Tilak gives this title, right? Tilak here in home rule movement he gives this title. Eppudo gaadu. Okay. Tilak home rule league secretary M.R. Jaikar. Tilak secretary M.R. Jaikar and Annie Besant got the support. Annie Besant secretary or Ramaswamy Iyer. Home Rule League secretary Ramaswamy Iyer. Tilak, Annie Besant got the support from the richest people. BP Wadia. Tilak
BP Wadia support. BP Wadia is the richest industrialist in Bombay. Annie Besant always have the support of the richest people in India. Industrialist in Bombay. This BP Wadia is the chairman of the Bombay Dyeing Company. Bombay lo una rich person. Annie Besant also had the support of one of the treasury, George Arundel. He is also from Ireland. He is a treasurer. అంటే ఖజానాను మెయింటైన్ చేస్తాడు. హోమ్ రూల్ ఉద్యమానికి కావలసిన ఖజానాను మెయింటైన్ చేస్తాడు. జార్జ్ అరండేల్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఐర్లాండ్. ఓకే గైస్, ఈ జార్జ్ అరండేల్ ఒకరోజు తమిళనాడులో మద్రాస్లో ఒక టెంపుల్కి పోతాడు. ఆ టెంపుల్లో ఒక ఆమె డ్యాన్స్ చేస్తుంది. ఆమె పేరే రుక్మిణి. ఆమె డ్యాన్స్ చేస్తుంటుంది. భరతనాట్యం డాన్సర్ రుక్మిణి. ఆమెను చూస్తాడు. ఆమెను చూసి ప్రేమలో పడతాడు. జార్జ్ అరండేల్ ప్రపోజ్డ్ టు రుక్మిణి. రుక్మిణి యాక్సెప్టెడ్ ద లవ్ ఆఫ్ అరండేల్. అండర్స్టాండ్? They both continued their relationship and they both got married. And George Arundel's wife Rukmini becomes Rukmini Arundel. Understand guys? Rukmini Arundel. Understand? This Rukmini Arundel is contributing to the Devadasi system. Rukmini Arundel contributes to the development of the Devadasi system. For Rukmini Arundel, Devadasi system is very important because the Devadasi system will preserve the Bharatanatyam dance. నెగటివ్ పర్స్పెక్టివ్లో చెప్పట్లేదు ఆమె, పాజిటివ్ పర్స్పెక్టివ్లో చెప్తుంది. ఓకే, సో దీస్ గైస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్, Annie Besant supports poor people, supports education in vernacular languages. పేద ప్రజలందరికీ విద్యను ఉచితంగా ఇవ్వాలి, పేద ప్రజలందరికీ విద్యను ప్రాంతీయ భాషల్లోనే అందించాలా అన్నది ఆమె ఉద్దేశం. Annie Besant supports linguistic states. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవ్వాలి. Annie Besant supports states must be formed on the basis of language. Understand guys? Annie Besant demands Swaraj. Annie Besant starts libraries, reading rooms. Annie Besant starts YMCA, Young Men's Christian Association, is started by Annie Besant. Young Men's Christians Association started by Annie Besant. She is making up all the volunteers to do service to the poor people. Annie Besant, a lady from Ireland, but contributing very much to the poor people, volunteers. Understand guys? Annie Besant started a college as part of this movement. That college is BT College. Understand? BT College is in Madanapalli, Chittooru. మదనపల్లి చిత్తూరులో బీటీ కాలేజ్. బీటీ అంటే బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్. ఈ కాలేజ్లోనే మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన పాటను ట్రాన్స్లేషన్ చేస్తాడు ఇంగ్లీష్లోకి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. అండర్స్టాండ్? ఆ జనగణమన పాటని ట్రాన్స్లేషన్ చేస్తారు. మొట్టమొదటిసారి ఆ పాటను పాడింది కూడా బీటీ కాలేజ్లోనే పాడతారు. Annie Besant establishes BHU, Benaras Hindu University, and the finances are there for her, given by BP Wadia. Understand? That's the point. Annie Besant demands Swaraj. Annie Besant, as part of this home rule movement, creates pressure on British by supporting central powers, Germany and Turkey. Annie Besant supports Germany and Turkey. That is, she wanted to create the pressure on the British government. When everything is going fine, home rule movement from 1916 to 1917, suddenly in 1917, Annie Besant is arrested. In the same year, 1917, Annie Besant released with the bail. She came out on the health grounds. Annie Besant becomes INC president. Thus, 1917 Annie Besant కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిపోతుంది. చాలా పాపులారిటీ వచ్చేసింది ఆమెకు. దేశవ్యాప్తంగా 80,000 మంది వాలంటీర్లు ఉంటారు. ఇది శేఖర్ బందోపాధ్యాయ ప్లాసీ టు పార్టీషన్ అనే పుస్తకంలో చెప్తాడు. అండర్స్టాండ్? 80,000 వాలంటీర్స్ ఆఫ్ ద Annie Besant. Rest of entire India, she had a very strong network and she is creating pressure on the British. Understand? Annie Besant అందుకే ఆ కాంట్రిబ్యూషన్ చూసి కాంగ్రెస్ పార్టీ Annie Besantకు అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ INC. Understand? Annie Besant. And in 1917, ఆగస్టు డిక్లరేషన్ వచ్చింది.
In 1917, August Declaration. This August Declaration is given by Edwin Montagu. This is also called Montagu Declaration. Edwin Montagu, he is the Secretary of State. Secretary of State from London, he announced something. That announcement is called a declaration. Prakatana, August Prakatana, Montagu Prakatana antam. According to the August Declaration, point number 1, Swaraj will be granted, not granted, it will be granted to British. It will be granted to Indians. It will be granted to Indians after World War I. మేము భారతీయులకు స్వరాజ్ ఇస్తాము. స్వరాజ్ అంటే స్వపరిపాలన ఇస్తాము. ఆ స్వపరిపాలన ఎప్పుడు ఇస్తాము? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇస్తారు. అప్పటి వరకు మీరు ఆగండి, ఉద్యమాన్ని ఆపేయండి మీరు అని ప్రామిస్ చేశారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ విల్ బీ గివెన్. Responsible government will be given to the Indians. Understand? Where executive is responsible to the legislature. Understand, guys? ఇది ప్రామిస్ చేసింది. ఎప్పుడు ప్రామిస్ చేసింది ఇది? ఆఫ్టర్ వరల్డ్ వార్ I. సో ప్లీజ్ స్టాప్ ద మూమెంట్. యానీ బెసెంట్ గారు, మీరు ఉద్యమాన్ని ఆపండి. ప్రపంచ యుద్ధం అవుతుంది, మేము చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాం. మీరు ఆపితే మేము ప్రశాంతంగా యుద్ధం చేసుకొని వాళ్ళని తన్ని గెలిచి అప్పుడు మీకు స్వరాజ్ ఇస్తామని చెప్పారు. దీంతో హోమ్ రూల్ ఉద్యమం ఆగిపోతుంది. With this, home rule movement comes to an end. Understand, guys? Home rule movement కేవలం 1 సంవత్సరం పాటే ఉంటుంది. అర్థమైందా? 1 సంవత్సరం పాటే ఉంటుంది. ఇక దీని తర్వాత యానీ బెసెంట్ ఈ ఉద్యమం తర్వాత తిలక్ ఇక రాజకీయాల్లో తప్పుకుంటాడు. రిజల్ట్స్ ఆఫ్ ద మూమెంట్. తిలక్ అండ్ యానీ బెసెంట్ ఆర్ నాట్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్. They are not in active politics. Tilak died in 1920. లండన్కి వెళ్తాడు, ఏదో కేసు విషయంలో లండన్లో చచ్చిపోతాడు. దెన్ ఆఫ్టర్ దట్ another result of this home rule movement is young leadership is coming because of this home rule movement. Young leadership. Who is that young leadership? You know, Jinnah, Muhammad Ali Jinnah. Muhammad Ali Jinnah is not the member of Muslim League initially. Muhammad Ali Jinnah is a sympathizer of Congress party starting lo. Tarvata Muslim League loki velipotadu. Jawaharlal Nehru is a young Turk during this time, during the home rule movement. Jawaharlal Nehru is a son of Motilal Nehru. And Babu Rajendra Prasad. These are all the greatest of the greatest leaders, upcoming leaders, young generation వచ్చింది. వీళ్ళంతా యానీ బెసెంట్ షాడో దగ్గర పెరిగిన వాళ్ళు. వీళ్ళంతా హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొన్నారు వీళ్ళంతా. అండర్స్టాండ్? దిస్ ఈజ్ అబౌట్ హోమ్ రూల్ మూమెంట్. అండ్ ఇక దీని తర్వాత యు సీ ద బిగినింగ్ ఆఫ్ అనదర్ రిజల్ట్, బిగినింగ్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ గాంధీ అండ్ పాలిటిక్స్. లీడర్షిప్ ఆఫ్ గాంధీ. Now here onwards you will see the one-man show, Gandhi. Understand? Gandhi becomes leader with three movements. That is, ఇవి మీకు రైతాంగ ఉద్యమాల్లో చెప్పాను నేను మీకు. ఇది చంపారన్ సత్యాగ్రహ, ఖేడా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఈ 3 ఉద్యమాలతో గాంధీ దేశవ్యాప్తంగా నాయకుడు అయిపోతాడు. రైతాంగ వర్గానికి నాయకుడు అవుతాడు, కార్మిక వర్గానికి నాయకుడు అవుతాడు. ఓకే, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఈ 3 రైతాంగ పోరాటాల్లో నేను చెప్పాను. అర్థమైందా? ఇక ఇక్కడ నుంచి గాంధీ మాస్ లీడర్ అయిపోతాడు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అండ్ బిగినింగ్ ఆఫ్ Gandhi and phase from 1917. What is the most biggest advantage of the Gandhi? Already background provided by Annie Besant. Annie Besant's 80,000 volunteers now attracted. Now they diverted their favoritism to the Gandhi because Annie Besant is not in active politics. Understand? Even Gandhi and Annie Besant also had some rivalries. Gandhi
ఎందుకు వరల్డ్ వార్ 1లో గాంధీ బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. ఓకే, ఇంకా గాంధీ ఈజ్ అగేన్స్ట్ ద హోమ్ రూల్ మూమెంట్ బికాస్ గాంధీ సపోర్టెడ్ ద బ్రిటిష్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ యానీ బిసెంట్ ఈస్ క్రియేటింగ్ ద ప్రెషర్ ఆన్ ద బ్రిటిష్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్. సో గాంధీ ఈజ్ అగేన్స్ట్ ద యానీ బిసెంట్ అండ్ ఆల్ దీస్ నెహ్రూ, జిన్నా, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందూలాల్ యాగ్నిక్, దే ఆల్ started supporting the Gandhi from here onwards. You will see Gandhian face, Gandhian politics. ఇక గాంధీయన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మాస్ మూమెంట్ ఏంటంటే రౌలత్ చట్టం ద్వారా వచ్చింది, రౌలత్ సత్యాగ్రహ. గాంధీయన్ ఫేస్ గురించి చెప్పే ముందు మీకు గాంధీ గురించి చెప్తాను, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే.